Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 111 points down అయ్యి 73,094 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 9 పాయింట్స్ డౌన్ అయ్యి 22,454 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 33 పాయింట్స్ డౌన్ అయ్యి 47,545 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఉంటున్న గిఫ్ట్ నిఫ్టీ ఎన్విరాన్మెంట్ అండ్ ఈవెన్ ఇవాళ మార్నింగ్ కూడా 6:30 అరౌండ్ కూడా గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ 140 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ లో ఉండేసరికి ఇవాళ మార్కెట్ లో ఒక బిగ్ డౌన్ సైడ్ మూవ్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లోకి ఫ్లో అయ్యాయి. ఇంతలా అసలు ఎందుకు గిఫ్ట్ నిఫ్టీ 140 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఉంది? ఈవెన్ యుఎస్ మార్కెట్స్ నిన్న ఎందుకు రెడ్ లో ఉన్నాయి? గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఎందుకు వచ్చింది? నిన్న యుఎస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చింది. రీసెంట్ పిఎంఐ డేటాస్ ని మీరు ట్రాక్ చేస్తూ వస్తే యుఎస్ కి సంబంధించి అవి కాంట్రాక్ట్ అవుతూ ఉన్నాయి, అంటే కొంత తగ్గుతూ ఉన్నాయి. సో తగ్గుతూ ఉంది కాబట్టి ఇది ఇన్ఫ్లేషన్ మీద కూడా కొంత కూలింగ్ ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూల్ ఆఫ్ అవుతుంది, అది కాంట్రాక్ట్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది ఏమో ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ రీసెంట్ టైమ్స్ లో బిల్డ్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది, అంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని చెప్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ అప్పుడిప్పుడే కంట్రోల్ అయ్యాలా లేదనేలా స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వస్తూ ఉండడం మీరు గమనిస్తే నిన్న యుఎస్ 10-year బాండ్ డీల్స్ 12 బేసిస్ పాయింట్స్ పెరిగాయి. ఈ మధ్య కాలంలో అయితే ఆ 12 బేసిస్ పాయింట్స్ చాలా రేర్ గా పెరిగింది. యుఎస్ 10-year బాండ్ డీల్ ఆల్మోస్ట్ 4.32% కి వెళ్ళింది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 105 మార్క్. మోస్ట్లీ రీసెంట్ టైమ్స్ లో 102, 103, ఇంకా మహా అయితే 104 వినేవాళ్ళమేమో. కానీ 105 కి డాలర్ ఇండెక్స్ వెళ్ళడం, బాండ్ డీల్స్ ఇంతలా పెరగడం, డాలర్ ఇండెక్స్ పెరగడం, బాండ్ డీల్స్ పెరగడం ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. కాబట్టి మీరు గమనిస్తున్న యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లోను సేమ్ సెల్లింగ్ ప్రెషర్. అండ్ మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ 140, 150 గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందని ఒక ఇండికేషన్ నుంచి ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయి ట్రేడ్ అవుతున్న టైంలోనే మన గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ దగ్గర రికవర్ అయ్యి కేవలం 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేలా చూపించింది. అండ్ అక్కడి నుంచి కూడా ఓపెనింగ్ కొంత న్యూట్రల్ గా అయినా స్లోలీ డౌన్ సైడ్ కి వెళ్తుంది మార్కెట్. ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రీవియస్ గా ఉంటున్న 250 వరకు వెళ్తుంది అనేలా కొంత ఇండికేషన్ క్రియేట్ చేసి ఇక్కడ కొంత బేర్స్ ని ట్రాప్ చేస్తూ అగైన్ మార్కెట్ ఇవాళ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. ఫ్రాంక్లీ ఇవాళ మార్కెట్ న్యూట్రల్ గా ఉండడం కూడా ఒక బిగ్ పాజిటివ్. బికాస్ గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టనిటీ ఉండి గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ అవుతున్న సందర్భంలో బిగ్ ఫాల్ కాకపోయినా అట్లీస్ట్ 0.3, 0.4% అయినా ఫాల్ చూడగలిగే సందర్భంలో కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్టేబుల్ గా ఉంటుండడం మనం పాజిటివ్ గా చూడాలి. అండ్ ఇంకా పాజిటివ్ థింగ్, పోర్ట్ఫోలియో స్టాక్స్ 1%, 1.5% దగ్గరగా ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరిగాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ మార్కెట్స్ అంతా నెగిటివ్ లో ఉన్న మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ మిమ్మల్ని కొంత స్మైల్ ఆర్ అట్లీస్ట్ హ్యాపీగా ఉంచేందుకు ఒక రీజన్ గా అయితే ఉంటాయి. అండ్ ఇవాళ మార్కెట్ అప్డేట్స్ తో పాటు మోడీ గారు రిలేటెడ్ గా నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అయితే కనిపిస్తూ ఉంది. అది మేబీ నా కంప్లీట్ గెస్ అయి ఉండొచ్చు, అంటే అది కంప్లీట్ గా ఏం జరగకపోవచ్చు, బట్ జరిగేందుకు కూడా ప్రాబబిలిటీ ఉంటే మనం ముందుగా రెడీ అయి ఉంటాం కదా. పర్టికులర్ గా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా లేకపోతే ఎందుకులే రిస్క్ అనుకొని పక్కన ఉండాలన్నా ఆ ఈవెంట్ మనకు అర్థమైతే కొంత అట్లీస్ట్ మెంటలీ ప్రిపేర్డ్ గా ఉంటాం కదా. కాబట్టి దాని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. ఆర్బీఐ స్టార్ట్ చేసి 90 years పూర్తయిన సందర్భంగా 90th యానివర్సరీలో మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి, అండ్ దానికి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెద్దదే ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. మోడీ గారు ఏమన్నారు అదంతా కూడా. ఆ టాపిక్ నైతే మిస్ అవ్వద్దు. బోత్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మస్ట్ గా ఆ టాపిక్ నైతే అబ్జర్వ్ చేయండి. అండ్ ఈవెంట్స్ గురించి రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే ఉన్నాను, సో షార్ట్ గా చెప్పేస్తాను. ఆర్బీఐ రిలేటెడ్ గా ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఒక అప్డేట్ April 5th మనకు వస్తుంది. మార్కెట్ టైం లోనే వస్తుంది. 10 to 11 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ట్రేడర్స్ కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ద బిగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే టీసీఎస్ వాళ్ళు 12th రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తారు. ఇన్ఫోసిస్ 18th, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 20, ఐసిఐసిఐ బ్యాంక్ 27. ఇలా కాన్స్టెంట్ గా నెంబర్స్ వస్తున్నాయి, ఏ డేట్స్ వస్తున్నాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ బంగారం కొనాలనుకుని ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. టైం టు టైం బంగారం ధర అయితే పెరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర రీసెంట్ గా కూడా ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తూ $2,240 పర్ ఔన్స్ కి రీచ్ అవుతుండడం, మన దగ్గర కూడా బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్తూ ఉన్నాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ కూడా, యాక్చువల్లీ గోల్డ్ ని మనం ఇంపోర్టేట్ చేసుకుంటాం, క్రూడ్ ఆయిల్ ని కూడా మనం ఇంపోర్టేట్ చేసుకుంటాం, అది కూడా పెరుగుతూ $88 పర్ బ్యారెల్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ ధర కూడా రీచ్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు మార్కెట్ లో గమనిస్తూ వస్తే డిఐఎస్ కాన్స్టెంట్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తూనే ఉన్నారు. ఐ థింక్ ఇది 8th డే కన్సిక్యూటివ్ గా ప్రతిరోజు బై చేస్తూనే ఉన్నారు డిఐఎస్. అండ్ నిన్న కూడా 1208 crores దగ్గరగా బై చేస్తుండడం మార్కెట్స్ ని ఎవరు స్టెబిలైజ్ చేస్తున్నారన్న దానిపై ఒక క్లారిటీని అయితే ఇస్తుంది. ఎఫ్ఐఎస్ కంత ఆసక్తి ఏం కనిపించట్లేదు. ఈ లెవెల్స్ లో మార్కెట్ ఒక చాలా స్ట్రాంగ్ మంచి జోన్ లో ఉందని. బట్ రీటైలర్స్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. టైం టు టైం వాళ్ళ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. దీంతో ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ మార్కెట్ అసలు పట్టించుకోవట్లేదు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గానే తీసుకోండి. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం సెబీ
సెబీ వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ అని, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ అని ఓవరాల్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఒక గుడ్ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అయింది కదా. యూజువల్ గా అయితే ఒక్కసారి అంతా ఫాలో అయిన తర్వాత ఒక 15-16% ఫాలో అయిన తర్వాత అంత ఈజీగా మళ్ళీ 3% 2% అలా పెరిగిపోతూ వెళ్ళవు. చాలా టైం వరకు కన్సాలిడేషన్ ఉంటుంది, డౌన్ సైడ్ కొంత పెయిన్ఫుల్ థింగ్ ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేస్తూనే ఉంటుంది మార్కెట్. బట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే టైం టు టైం ఇన్ఫ్లోస్ రీటైలర్స్ మార్కెట్ లోకి వెళ్తూ ఉండడం. మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్ని ఫండ్స్ క్లోజ్ చేయలేదు కదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా. కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏ స్టాక్స్ లో అయితే కొంత ఫాల్, చిన్న ఫాల్ 5-10% ఫాల్ వస్తున్నా అదొక మంచి ఆపర్చునిటీ అనుకొని బై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం. ఈ మధ్య కాలంలో మార్కెట్స్ ఒక బిగ్ కరెక్షన్ కి అయితే ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ కంక్లూజన్ ఒకటే, ఒకప్పుడు ఎఫ్ఐఎస్ ఒక సెంటిమెంట్ ఇంపార్టెంట్ ఉండేది, లైక్ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉంటున్న చిన్న ఇష్యూస్ కానీ ఎఫ్ఐఎస్ ఒక సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేస్తే వాళ్ళు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకువెళ్ళిపోతే కుప్పకూలిపోతాయి మార్కెట్స్ అని. కానీ ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెంటిమెంట్స్ కాదు, రీటైలర్స్ ఒక సెంటిమెంట్, ఇంకా మార్కెట్ పెరుగుతుందని ఒక యుఫోరియా వాళ్ళలో ఉన్నంత వరకు వాళ్ళు పెడుతున్న ఎస్ఐపిస్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వస్తాయి. బట్ ఎట్ ఎ టైం వెన్ ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ కారణంగా, ఒక బిగ్ సెల్లింగ్ కారణంగా కావచ్చు, బై ఎనీ రీజన్ రీటైలర్స్ ఒక ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్ ఆర్ టువర్డ్స్ ఇన్వెస్టింగ్ అండ్ మంత్లీ ఎస్ఐపిస్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో దెన్ అప్పుడు ఎఫ్ఐఎస్ ఒక ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన క్లియర్ గా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ క్లియర్లీ రీటైలర్స్ ఒక డామినెన్స్, ఐ మీన్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ స్ట్రాంగ్ కంట్రోల్ టువర్డ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ నేను ఈ పాయింట్ లో చెప్తున్నాను, ఈవెన్ ముందు కూడా చెప్పాను, బట్ మళ్ళీ కూడా చెప్తాను, ఇంకొక 1 month తర్వాత ఇంకా పెరిగిన తర్వాత కూడా చెప్తాను. ఎవరైనా ప్యూర్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోనే ఎక్కువ అలొకేషన్ చేసేస్తుంటే, ఒక 70% 80% చేసేస్తుంటే అట్లీస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చూడండి. మినిమం ఒక 50% అయినా లార్జ్ క్యాప్స్ లో ఉంచుకోండి. మేబీ మీరు ఇప్పటి వరకు ఒక బిగ్ కరెక్షన్ చూసుండకపోయి ఉండొచ్చు. రీసెంట్ గా వచ్చింది కూడా ఒక బిగ్ కరెక్షన్ కాదు, 15% 16% ఇండెక్స్ లెవెల్లో కరెక్షన్ అది. బట్ పాస్ట్ హిస్టారికల్ గా చూసినప్పుడు 30-40 ఈవెన్ అంతకంటే ఎక్కువగా కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో పడతాయి. ఆ టైంలో మనం హోల్డ్ చేసిన స్టాక్స్ కూడా ఒక బిగ్ వేలో కరెక్ట్ అవుతాయి. ఇది కూడా రీటైలర్స్ మైండ్ లో ఉంచుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో చెప్తున్నాను, లార్జ్ క్యాప్స్ లో కాదు. బట్ ఒక్కటే కంక్లూజన్ లేనిది ఏంటంటే, ఏదైతే ఇంతలా పడ్డ రోజులు 40% 30% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో పడ్డ రోజులు ఉన్నాయో ఆ టైంలో రీటైలర్స్ ఇంత యాక్టివ్ గా లేరు. మరి రీటైలర్స్ ఇంత యాక్టివ్ గా ఉంటున్న టైంలో ఒకవేళ ఎఫ్ఐఎస్ బిగ్ వేలో సెల్ చేస్తుంటే నిజంగా అంత పడుతుందా లేదా మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోని స్టెబిలైజ్డ్ గా ఉంచడానికి, రీసెంట్ గా వచ్చిన డేస్ మళ్ళీ వచ్చినా మీరు తట్టుకొని నిలబడడానికి, వోల్టాలిటీని కంట్రోల్లో ఉంచడానికి లార్జ్ క్యాప్స్ ని కూడా బేస్ గా మీ పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ గా ఉంచండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ చేసేసి ఉంటే లార్జ్ క్యాప్స్ లో కూడా క్వాలిటీ వన్స్ ని పిక్ చేసుకొని వాటిలో కూడా హయ్యర్ అలొకేషన్ ఇస్తేనే మీ పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ ఉంటుంది. లేదంటే గెయిన్స్ అలానే ఉంటాయి, లాసెస్ వచ్చినప్పుడు అలానే ఉంటుంది. అండ్ మేబీ డ్యూ టు దట్ లాసెస్ మీ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ ఇంపాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో కూడా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది కేవలం ప్రాపర్ అసెట్ అలొకేషన్ అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్స్ లో డిపెండింగ్ అపాన్ యువర్ రిస్క్ వేటిలో ఎంతెంత పెడితే నేను కాన్ఫిడెంట్ గా నా పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కి నేను చూడగలనని మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడే క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ పై నాకుంటున్న ఒపీనియన్ ని షేర్ చేస్తున్నాను. యాజ్ ఎ స్మాల్ డిస్క్లైమర్, ఇది నా ఒపీనియన్, ఇది కంప్లీట్ గా రాంగ్ కూడా అవ్వచ్చు. పర్సనలీ నేను ఈ లెవెల్ బిలో ఉన్నంత వరకు పొజిషన్స్ ప్రకారం చెప్తున్నాను, ఎటువంటి బులిష్ ప్యూర్లీ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకునే పొజిషన్స్ అయితే తీసుకోను. నాకు కన్ఫర్మేషన్ కావాలి, ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రీవియస్ గా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ టువర్డ్స్ 22,250 22,000 అండ్ ఈవెన్ 21,750 ఇలా 500-800 పాయింట్స్ దగ్గరగా కూడా ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అయింది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ లెవెల్ కి దగ్గరగా ఉన్నప్పుడు బులిష్ గా తీసుకుంటే ఈ 100 పాయింట్స్ లో మనకు వచ్చేది ఏం ఉండదు. దీనికి దగ్గరగా వచ్చి కూడా రిజెక్షన్స్ మళ్ళీ డౌన్ సైడ్ ఉండొచ్చు. సో కాబట్టి ఫర్ ద కన్ఫర్మేషన్ ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజింగ్ అయితే చూస్తున్నాను. ట్రేడ్స్ అయితే నేను ఈ లెవెల్ బిలో బులిష్ గా అయితే తీసుకోను. బట్ మనసులో ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదా, ఈసారి ఇది బ్రేక్ అవుతుందా లేదా అని. నేనైతే బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను. బ్రేక్ అయి అప్ సైడ్ క్లోజ్ అయి టువర్డ్స్ 22,800 అండ్ 23,000 మార్కెట్ వెళ్తుందని అయితే అనుకుంటున్నాను. బట్ దాని రిలేటెడ్ గా ఎటువంటి ట్రేడ్స్ నేను ఇప్పుడు ఈ లెవెల్ బిలో ఉన్నప్పుడైతే నేను తీసుకోను. అండ్ ఇలా డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 22,250 ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ లెవెల్. బట్ లాజికల్ గా చూసినప్పుడు 22,250 to 22,200 ఈ 50 పాయింట్ జోన్ నే గమనించండి. ఎందుకంటే 22,200 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో 250 టెక్నికలీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 200 20 డే మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. కాబట్టి యూజువల్ గా మార్కెట్ ఒక ట్రెండ్ లో వెళ్తున్నప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేయో, అది అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా. సో కాబట్టి ప్రాబబుల్లీ ఇన్ ద వర్స్ట్ కేస్ ట్రాప్ చేయాలి. బుల్స్ ఎవరైనా ఉన్నారేమో, ఎక్కువ మంది ఉండిపోయారేమో బుల్స్, ఇంకా మార్కెట్ పెరుగుతుందని వాళ్ళని ఫస్ట్ పక్కకు పెట్టి పెద్ద ప్లేయర్సే మార్కెట్ ని తీసుకువెళ్ళాలి పైకి అనుకుంటే ట్రాప్ చేయడానికి ఈ లెవెల్ వరకు వచ్చినప్పుడు 22,200 బిలో మార్కెట్ క్లోజ్ కాకుండా నేనైతే అన్నెసరీగా బైరిష్ గా మార్కెట్ గురించి థింక్ చేయను. ఇన్ సింపుల్ టర్మ్స్ నేనైతే 22,550
50 అబోవ్ మార్కెట్ క్లోజింగ్ కోసం అయితే చూస్తున్నాను. ఓవరాల్ వ్యూ అయితే బులిష్ గా ఉంది అండ్ 20 to 200 బిలో మార్కెట్ క్లోజింగ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ ఈసారి మన వ్యూ ఎలా వర్క్ అవుతుంది మార్కెట్ లో అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో చెప్పాను కదా, మోడీ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ దానికి ప్రిపేర్డ్ గా ఉంటే బెటర్ అని. నిన్న 90 యానివర్సరీ ఆర్బీఐ స్థాపించిన 90 యానివర్సరీ కారణంగా ఆర్బీఐ అండ్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ బ్యాంకర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న మోడీ గారు, నాట్ ఓన్లీ మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. అది నేను ఒక్కసారి ప్లే చేసి వినిపిస్తాను, ఒకసారి వినండి. क्योंकि शपथ लेने के दूसरे दिन ही धमाधम काम आने वाला है. ఇక్కడ మోడీ గారు హిందీలో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాతి రోజే ధమాధం ఒక పెద్ద పని మీ అందరికీ ఉంటది అని చెప్తున్నారు. సో బ్యాంకర్స్ తో, ఆర్బీఐ అండ్ బ్యాంకర్స్ అందరితో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే మీ అందరికీ ఒక పెద్ద పని ఉంటది అని చెప్తుండడం. ప్రీవియస్ గా మనకి ఎప్పుడు ఇది గుర్తొచ్చేది, ఏదైనా పెద్ద డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందా అంటే డిమానిటైజేషన్ గుర్తొస్తుంటది. అది కాకుండా మొత్తం మనల్ని అందరినీ కూడా సర్ప్రైజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈవెంట్ అంటే నాకు తెలిసి అయితే ఏం గుర్తురాదు, డిమానిటైజేషన్ నాకు గుర్తుంటుంది. మరి ఈసారి బ్యాంకర్స్ తో ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుంటే ఇంకేదైనా ఒక బిగ్ డెసిషన్ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి వస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతాయి. మేబీ నేను కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు అండ్ వాళ్ళు చేసే స్టేట్మెంట్ చిన్నదై ఉండొచ్చు, చాలా చిన్నదై ఉండొచ్చు. లైక్ ఏదైనా డిజిటల్ రూపీ గురించో, లేకపోతే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ అండ్ చాలా రూరల్ ఏరియాస్ కూడా బ్యాంక్ అకౌంట్స్ పెనట్రేషన్ గురించో, ఇలాంటివి ఏదో కామన్ అప్డేట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సర్ప్రైజ్ బిగ్ అప్డేట్ కూడా అవ్వచ్చు. ప్రమాణ స్వీకారం తర్వాత అంటున్నారు కాబట్టి ఆ పాయింట్ కే మార్కెట్ లో ఎలక్షన్ రిలేటెడ్ గా యుఫోరియా ఉంటది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కే ఇలా వస్తున్న ఇంకొక అప్డేట్ మార్కెట్ ని హైలీ వోల్టైల్ గా మారుస్తుంది. కాబట్టి ఇది బిగినర్స్ ఎలక్షన్స్ మొత్తాన్ని ఒక 2 వీక్స్ పాటు మీరు మార్కెట్ లోంచి పక్కనున్న తప్పైతే కాదు. అండ్ నాకు ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇంకా రైజ్ అవుతున్నది అయితే, మోడీ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు నవ్వుతున్నారు అండ్ దానికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇదేంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి హింట్ ఇచ్చేస్తున్నారా అని క్లాప్స్ కొడుతూ నవ్వుతున్న విధానంకి అండ్ ఆడియన్స్ లో ఉంటున్న బ్యాంకర్స్ కూడా ఏదో బిగ్ థింగ్ ప్లాన్ చేసినట్లున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని, ఇలా వాళ్ళ ఉంటున్న ఎక్స్ప్రెషన్స్ కి అట్లీస్ట్ యాజ్ అన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఒక బిగ్ డే ఎలక్షన్ డే కాకపోవచ్చు, దాని తర్వాత వచ్చే డేస్ ఫైనాన్షియలీ మన ఇండియా పరంగా ఏదైనా బిగ్ డెసిషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అట్లీస్ట్ మన మైండ్ లో ఒక థాట్ ని త్రూ ఈ స్మాల్ క్లిప్ మనం ఉంచొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఏమైనా పాలిటిక్స్ ని క్లోజ్ గా ఫాలో అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఈ చేంజ్ తీసుకురావచ్చేమని మీకు ముందుగా ఏమైనా అనిపిస్తుందా అని. ఫ్రెండ్స్, ఇది చాలా టైం బ్యాకే నేను మీకు మన ఛానల్లో కవర్ చేశాను. ఇన్సూరెన్స్ అన్నిటిని కూడా, ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఇన్సూరెన్స్ అన్నిటినీ కూడా మనకి ఫిజికల్ ఫార్మ్స్ లో కదా ఇన్సూరెన్స్లు ఉంటాయి. లైక్ మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక ఇన్సూరెన్స్ ని కొనుంటే, మోస్ట్లీ లైఫ్ కానీ ఇంకే ఇన్సూరెన్స్ ని కొనున్నా వాళ్ళు ఫిజికల్ గా ఏజెంట్స్ ద్వారా కొనుంటే వాళ్ళకి పేపర్స్ ద్వారా ఉంటాయి. అండ్ మనం వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి పేపర్స్ ని సబ్మిట్ చేసి ఇవన్నీ కదా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకవేళ ఆ పేపర్లు పోతే ఆర్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ పేపర్లు ఎక్కడ పెట్టారో తెలియకపోతే ఇబ్బంది పడతారు కదా. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఇంకే ఏ ఇతర ఇన్సూరెన్స్ ఫామ్ అయినా April 1st నుంచి ఇష్యూ చేస్తున్న కంపెనీస్ అన్ని కూడా డీమెటీరియలైజ్డ్ ఫామ్, లైక్ మన స్టాక్స్ ఎలా అయితే డీమ్యాట్ అకౌంట్ లో ఉంటున్నాయో అలా డీమెటీరియలైజ్డ్ ఫామ్ లో, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఇష్యూ చేయాలని IRDA వాళ్ళు డెసిషన్ ని తీసుకున్నారు. మరి దానికి క్యామ్స్ కి సంబంధం ఏంటి? అది ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఇష్యూ చేయాలంటే దానికి ఇన్సూరెన్స్ రిపోజిటరీ కావాల్సి ఉంటది. IRDA దగ్గర రిజిస్టర్ అయిన క్యామ్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ క్యామ్స్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ బిజినెస్ ని చేస్తుంది అనేలా క్యామ్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం ఇది ఒక హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎలాగో చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సంవత్సరానికి 3 నుంచి 3.5 కోట్ల దగ్గరగా ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తూ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఏకంగా సంవత్సరంలో 50 కోట్ల దగ్గరగా పాలసీలని ఇస్తూనే ఉంటాయి. జనరల్ అంటే చాలా ఉంటాయి కదా ఇన్సూరెన్స్ లు, అవన్నీ ఇప్పటి వరకు మస్ట్ అండ్ షుడ్ గా ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఇన్సూరెన్స్ ఇష్యూ చేయాలనే రూల్ అయితే లేదు. కానీ ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఆ ఇన్సూరెన్స్ లని ఇష్యూ చేయాలి. కాబట్టి ఈ క్యామ్స్ అండర్ లో ఉంటున్న రిపోజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే క్యామ్స్ REP అనే కంపెనీకి, ఇది లిస్టెడ్ కంపెనీ కాదు, క్యామ్స్ అండర్ లోనే వస్తుంది. ఈ క్యామ్స్ రిపోజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ కి బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ వాళ్ళ ఇంతలా మూవ్ అయింది. సో ఇది కొత్త పాలసీలకే ఉంటున్న ఆపర్చునిటీ మాట్లాడుకున్నాం. బట్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇష్యూ చేసిన పాలసీలని కూడా డీమెటీరియలైజ్డ్ ఫామ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే మొత్తం
అందరికి ఇవ్వాలంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ లోనే 30 కోట్ల దగ్గరగా పాలసీలు ఉంటాయి. ఇక జనరల్ ఇన్సూరెన్స్ లో చెప్పాల్సిన నీడ్ లేదు, అది కూడా ఇంకొక బిగ్ ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి క్యామ్స్ కి లాంగ్ టర్మ్ లో రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ పరంగా ఈ ఒక్క స్టెప్ ఐఆర్డీఏ వాళ్ళు తీసుకున్న స్టెప్ డెఫినెట్లీ ఒక బిగ్ పాజిటివ్ లో చూడొచ్చు. నాట్ ఓన్లీ క్యామ్స్, ఈ రిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ బోల్డ్ ఉంటాయి. ఈవెన్ సిడిఎస్ఎల్ వాళ్ళకు కూడా ఒక కంపెనీ ఉంది, సిడిఎస్ఎల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, CIRL అంటారు. ఆ కంపెనీలో సిడిఎస్ఎల్ వాళ్ళు 51% వాటా, ఎల్ఐసి వాళ్ళు 8% వాటా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 5% అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కూడా 5% వాటాని హోల్డ్ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ పర్సెంటేజ్ తో పాటు చెప్తున్నానంటే, లెట్స్ సే నాదే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుందాం, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నేను ఏ కంపెనీలో అయితే వాటాని కలిగి ఉన్నానో ఆ కంపెనీకి బిజినెస్ ని ఇస్తానా, అసలు నాకు సంబంధమే లేని కంపెనీ, ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్స్ వచ్చినా నాకు రూపాయి లాభం రాదనుకునే కంపెనీకి బిజినెస్ ని ఇస్తానా? డెఫినెట్లీ నేను హోల్డ్ చేసిన కంపెనీకి కదా ఇస్తాను. సో కాబట్టి రిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న సిడిఎస్ఎల్ కానీ క్యామ్స్ కానీ ఆ కంపెనీలో ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంతెంత వాటాని హోల్డ్ చేస్తున్నాయనే దాన్ని బట్టి వాటికి ఎంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ బిజినెస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ అయితే వేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు కనిపిస్తున్నది అయితే సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాటికి బిజినెస్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవాళ స్టాక్స్ పరంగా క్యామ్స్ ఎక్కువగా పెరిగింది, సిడిఎస్ఎల్ లో అంత స్ట్రాంగ్ మూవ్ ఇవాళ కనిపించలేదు. బట్ ఈ రెండింటికి కూడా ఐఆర్డీఏ వాళ్ళు తీసుకునే డెసిషన్ కారణంగా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి వీళ్ళు చాలా బిగ్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. మీకు గుర్తుంటే ట్రెంట్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్, ట్రెంట్ అంటే జూడియో అండ్ టాటా రిలేటెడ్ ఉన్న ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని అందరిలోకి వస్తాయి కదా. ఈ ట్రెంట్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ ఒక పాయింట్ లో సేమ్ మార్కెట్ క్యాపిటల్ లో ఉండేది, కానీ దాని తర్వాత జూడియో అండ్ వెస్ట్ లైఫ్ ఇవన్నీ టాటా బ్రాండ్స్ అన్ని కలిసి ఎక్కడికో ట్రెంట్ ని తీసుకువెళ్లిపోయా. ఆల్మోస్ట్ 6 times దగ్గరగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ తో కంపేర్ చేస్తే ట్రెంట్ స్టాక్ పెరిగింది. మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 6 times దగ్గరగా ఇంకా పెరిగిపోయింది, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళింది. వేరస్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ మాత్రం ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తూ వస్తుంది. దానికి ప్రధాన కారణం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు, ABFRL వాళ్ళు వేరే వేరే బ్రాండ్స్ అన్నిటిని అక్విజిషన్స్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళతో పార్ట్నర్ అవడం, ఇలా ఎప్పుడు డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు పెడుతూనే వచ్చేవాళ్ళు. ఆ బ్రాండ్ రిలేటెడ్ గా మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ వీళ్ళ నెంబర్స్ లో కనిపించేది కాదు. వేరే టాటా వాళ్ళ స్ట్రాటజీ జూడియో కానీ వెస్ట్ లైఫ్ కానీ ఇవి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ని బిల్డ్ చేసుకుంటూ మార్జిన్స్ ని ఎక్కువ ఎర్న్ చేయడంతోనే ట్రెంట్ ఒక మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కంపేర్డ్ విత్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ సుపీరియర్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలా వేరే వేరే బ్రాండ్స్ అన్నిటిని కొంటూ వస్తూ చేస్తున్న పనుల్ని చాలు, ఇప్పుడు మన బిజినెస్ ని వర్టికల్ గా డిమర్జర్ చేద్దాం. వర్టికల్ గా డిమర్జర్ చేయడంలో ఏమవుతుందంటే, ఏ కంపెనీస్ అయితే ఆర్ ఏ బ్రాండ్స్ అయితే వీళ్ళు బాగా పెరిగిపోతాయి, చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి అనుకుంటారో వాటిని ఒక పక్క పెడుతున్నారు. అండ్ వేటికైతే అంత స్ట్రాంగ్ గ్రోత్ లేకపోయినా కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉంటుందని నమ్ముతున్నారు, వాల్యూ ఉంటుందని నమ్ముతున్నారు, అదొక పక్కన పెడుతున్నారు. వాల్యూ బిజినెస్ ని, గ్రోత్ బిజినెస్ ని డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక కమింగ్ డేస్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ ఈ కంపెనీ మొత్తం ఈ 2 కంపెనీస్ గా డివైడ్ అవుతుంది, డివైడ్ అయి మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. అందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ కంటే మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కి ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ బ్రాండ్స్. అంటే డివైడ్ చేసినప్పుడు దీనికి ఏ బ్రాండ్స్ వస్తాయని వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఈ మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ హైయర్ వాల్యూ ఉంటున్న కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు కంపేర్డ్ విత్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్. అండ్ ఈ మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ లోకి ఏ బ్రాండ్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారన్న డేటా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ బిజినెస్ ఈ ఇంపార్టెంట్ బ్రాండ్స్ కదా మోస్ట్లీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లో మీరు వింటూ వచ్చుంటారు. ఇవి కాకుండా వీళ్ళకి మిగిలిపోయిన బిజినెస్ లన్నీ లైక్ ప్యాంటలూన్స్ కానీ, లగ్జరీ బ్రాండ్స్, ఎథ్నిక్ పోర్ట్ఫోలియో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న కంపెనీలోనే ఉండిపోతాయి. ఇలా 2 కంపెనీస్ గా చేస్తూ ఈ 2 కంపెనీస్ ని సెపరేట్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేసి గ్రోత్ ఉంటున్న బిజినెస్ ని, వాల్యూ ఉంటున్న బిజినెస్ ని స్ట్రాంగ్ గా FY26 అండ్ అప్కమింగ్ టైమ్స్ కి గ్రో చేసుకుంటూ విత్ డిఫరెంట్ బిజినెస్ మైండ్ సెట్, గ్రోత్ అండ్ వాల్యూ రెండింటిని ఒక దగ్గర కాకుండా గ్రోత్ ఒక సైడ్, వాల్యూని ఒక సైడ్ పెట్టి వాల్యూ అన్లాకింగ్ ఫ్యాక్టర్ షేర్ హోల్డర్స్ కి తీసుకురావాలని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్. బట్ ఇక్కడ గమనించాల్సింది వీళ్ళు ఏ రేషియోతో ఇది మొత్తం చేస్తున్నారు, ఈ డివిజన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రపోర్షన్స్ లో వీళ్ళు డివైడ్ చేస్తున్నారు ఈ బిజినెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని ఈ డివిజన్ లో. బట్ ఎనీవే ఇలాంటి డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఇలా ఉంటున్న కంపెనీని రెండింటిగా డివైడ్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటూ ఉండడం సంథింగ్ వీళ్ళ కంపెనీలో ఒక బిగ్ చేంజ్ ఓవర్ చేయాలనుకుంటున్నారని ఇలా ఇన్వెస్టర్స్ కి అండ్ మార్కెట్ కి అర్థం అవుతూ స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ IRDA గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ Q4 పర్ఫార్మెన్స్, ఇయర్ ఎండ్ పర్ఫార్మెన్స్ ని వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్ శాంక్షన్డ్ కానీ, లోన్స్ డిస్బర్స్డ్ కానీ అండ్ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్
పరంగా కానీ టోటల్ వీటన్నిటి పరంగా అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో అవుతూ ఉండడం ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. మెక్వైర్ వాళ్ళు యూజువల్ గా పేటిఎం రిలేటెడ్ గా కానీ చాలా స్టాక్స్ పరంగా మార్కెట్ అంతా ఒక వైపు ఉంటే వీళ్ళు ఇంకొక వైపు ఉండి నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. వీళ్ళు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ని వెరీ బెస్ట్ ఎన్బిఎఫ్సి అని అండ్ నెక్స్ట్ ఒక బిగ్ స్టోరీ ఈ కంపెనీ పరంగా రాబోతుందని స్టాక్ రిలేటెడ్ గా అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ ఇనిషియేట్ చేశారు కవరేజ్ ని. టువర్డ్స్ ద టార్గెట్ 230 వరకు ఈ స్టాక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్న కీ ఫ్యాక్టర్స్, అంటే ఇది ఎందుకు పెరుగుతుందని చెప్పడానికి వీళ్ళు కూడా కొన్ని రీజన్స్ చెప్పాలి కదా. ఆ కీ ఫ్యాక్టర్స్ వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో లోన్స్ ని ఎక్కువగా ఇస్తూ వీళ్ళ ఎర్నింగ్స్ ని కూడా స్ట్రాంగ్ గా పెంచుకుంటారని, దీన్ని బట్టి వాళ్ళ ఏయుఎం సిఏజిఆర్ 28% తో వెళ్తుందని అండ్ కమింగ్ టైమ్స్ లో ఆర్ఓఏ కూడా 10 బేసిస్ పాయింట్స్ దగ్గరగా పెరుగుతూ బై FY26 2.4% దగ్గరగా వాళ్ళ ఆర్ఓఏ ఉంటుందని అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ కూడా 17% తో గ్రో అవుతూ, యాక్చువల్లీ ఎంటైర్ ఇండస్ట్రీ 15% తో గ్రో అవుతూ ఉంటుంది, అలాంటిది వీళ్ళు 17% తో గ్రో అవుతూ స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో ఎన్బిఎఫ్సి స్పేస్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్ గా ఎదుగుతారని. అలాంటి ప్లేయర్ ప్రెసెంట్ 1.5 టైమ్స్ FY25 ఎస్టిమేట్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఎస్టిమేట్స్ కి ట్రేడ్ అవుతూ ఉండడం వీళ్ళకి చాలా అట్రాక్టివ్ గా స్టాక్ కనిపిస్తుంది అనేలా టార్గెట్ ని 230 ఇస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా గ్రో అయింది. బట్ ఫ్రెండ్స్, ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ ఆర్ ఇతర ఏ ఫైనాన్షియల్ కంపెనీస్ కైనా టైమ్ టు టైం రీవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక టైంలో వీళ్ళు వీక్ అవుతున్నారు, అసెట్ క్వాలిటీ వీక్ అవుతుంది అండ్ వాల్యూ ఆఫ్ లోన్స్ వీళ్ళు ఇస్తున్నవి డిటోరేట్ అవుతున్నాయి, క్వాలిటీ తగ్గుతుంది, వీళ్ళ లోన్ బుక్ రిలేటెడ్ గా ఇలాంటివి ఎప్పుడు ఇన్వెస్టర్స్ కి అర్థమవుతున్నా ఇదని కాదు, ఏ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉన్న కంపెనీకైనా వెంటనే అలర్ట్ అవ్వాలి. లేదంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాదు కదా, అది ఇంకేదో ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఒక థీమ్ బేస్డ్ బిజినెస్ కాదు కదా. అసెట్ క్వాలిటీ ఇక్కడ హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఉంటుంది. అది టైం టు టైం ట్రాక్ చేసుకోగలిగినప్పుడే ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లోకి ఇన్వెస్టర్స్ చూడాలి. లేదంటే మోస్ట్లీ టాప్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ టాప్ బ్యాంక్స్ ని ఫైనాన్షియల్ స్పేస్ లో మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టెలికాం కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా అండ్ ఈవెన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా జనవరి మంత్ లో వాళ్ళు ఎంత సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యారు అండ్ లాస్ అయ్యారన్న డేటాని పబ్లిష్ చేశారు. అగైన్ వడాఫోన్ ఐడియా వాళ్ళు డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15 lakhs దగ్గరగా సబ్స్క్రైబర్స్ వడాఫోన్ ఐడియా వాళ్ళు లాస్ అవుతూ ఉంటే, జియో వాళ్ళు మాత్రం వరుసగా 22 నెలల నుంచి లాస్ట్ 22 నెలల నుంచి ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా అండ్ బిఎస్ఎన్ఎల్ తో కంపేర్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ పొందుతున్న కంపెనీగా మళ్ళీ మొదటి స్థానంలోనే 42 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరగా జనవరి మంత్ లో యాడ్ అయ్యారని అప్డేట్ చేశారు. అండ్ ఎయిర్టెల్ వాళ్ళకైతే 7.5 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ జియో వాళ్ళ దగ్గర 42 crore దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర 38 crore, వడాఫోన్ ఐడియా వాళ్ళ దగ్గర 19 crore అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర 4 crore దగ్గరగా సబ్స్క్రైబర్స్ స్టిల్ ఇంకా ప్రెసెంట్ అయి ఉన్నారు. ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కి ఒక బిగ్ నెగిటివ్ అనే చెప్పాలి. ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త సర్క్యులర్ కారణంగా April 5th నుంచి కేవలం హెడ్జింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే కరెన్సీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయాలి, కానీ స్పెక్యులేషన్ చేస్తున్న వాళ్ళు, పెరుగుతుందనా పడుతుందనా చేస్తున్న వాళ్ళు ఇకపై ఇండియన్ మార్కెట్స్ లో కూడా, యాక్చువల్లీ ఫారిన్ మార్కెట్స్ పరంగా చేస్తున్న కరెన్సీ ట్రేడింగ్ పరంగా ఆర్బీఐ ఎప్పుడో రెగ్యులేషన్ పెట్టింది, బట్ ఇండియాలో చేస్తున్న కరెన్సీ పే ట్రేడింగ్ పరంగా కూడా April 5th నుంచి రీటైలర్స్ కానీ ప్రొప్రైటరీ డెస్క్లు కానీ ట్రేడింగ్ చేయకూడదని, కేవలం కమర్షియల్ ప్లేయర్స్ మాత్రమే వాళ్ళు కూడా వాళ్ళకుంటున్న పొజిషన్స్ కి హెడ్జ్ పెట్టుకోవడానికి, లైక్ బ్యాంక్స్ కానీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కరెన్సీస్ మనకి ఇవ్వడానికి తీసుకోవడానికి వాళ్ళ దగ్గర పొజిషన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ వాళ్ళ దగ్గర క్వాంటిటీస్ ఉంటాయి కదా, దానికి హెడ్జ్ పెట్టుకోవడానికి చేయాలి తప్పితే ఇకపై ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కరెన్సీ మార్కెట్ లో ఉండదు ఆఫ్టర్ April 5th నుంచి అని ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన ఈ చేంజెస్ తో కరెన్సీ మార్కెట్ లో 80% దగ్గరగా వాల్యూమ్స్ ఫాల్ అయ్యాయి. సో ఎవరైనా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తుంటే కరెన్సీ మార్కెట్ లో గుర్తుంచుకోండి, April 5th తర్వాత మీకున్న పొజిషన్స్ ని మీరు స్క్వేర్ ఆఫ్ చేయగలరు, కానీ కొత్త పొజిషన్స్ ని క్రియేట్ చేయలేరు. యూజువల్ గా ట్రేడర్స్ ఎక్కువగా ఈక్విటీ పరంగా ఎఫ్ఎన్ఓ పరంగా ఎక్కువ చూస్తూ ఉంటారు, బట్ డెరివేటివ్స్ అండ్ కరెన్సీ పరంగా కూడా చాలా మంది ట్రేడర్స్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ వాటిపైన ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తుంటారు. బట్ April 5th నుంచి వాళ్ళకి గేట్స్ ని క్లోజ్ చేస్తూ ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త సర్క్యులర్ ఇక కరెన్సీలో మనం రీటైలర్స్ పరంగా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని ఇంకెప్పటికీ వినలేం అన్లెస్ ఆర్బీఐ వాళ్ళు మళ్ళీ రూల్ ఏదైనా చేంజ్ చేస్తే తప్పించి. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 4% పెరిగిందని కాదు, లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు కొంత ధీమాగా ఉండొచ్చు. దీనికి రీజన్ ఏంటో చెప్తాను. వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు BMW వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. అందులో 50% వాటా టాటా టెక్నాలజీస్ దగ్గర ఉంటుంది అండ్ 50% వాటా BMW వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఈ స్టార్ట్ చేస్తున్న కంపెనీ ఏం చేస్తుందంటే BMW కి సంబంధించిన ప్రీమియం వెహికల్స్ ఉంటాయి కదా, దానికి సాఫ్ట్వేర్స్ ని డిజైన్ చేస్తుంది అండ్ ఎంటైర్ BMW వాళ్ళ ఐటీ సెగ్మెంట్స్ ని డిజిటలైజేషన్ చేస్తుంది. కానీ ఇది ఎంత పెద్దది, లైక్ ఎన్ని కోట్లకు సంబంధించిన డీల్ అని దాంట్లో టాటా టెక్నాలజీస్ వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది, మార్జిన్స్ ఎంత, ప్రాఫిట్స్ ఎంత, ఇవి ఏం అసెస్మెంట్ చేయడానికి వాళ్ళ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఒక చిన్న లైన్ చెప్తున్నారు. ఫస్ట్ అయితే 100 ఎంప్లాయీస్ తో ఈ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తారంటున్నారు టాటా టెక్ వాళ్ళు. స్లోగా దాన్ని 4
డిజిట్స్ కి అంటే 1000 మెంబర్స్ కి పెంచుతారంటున్నారు. అంటే 10 టైమ్స్ దగ్గరగా ఎంప్లాయీస్ పెరుగుతున్నారంటే స్లోగా బిజినెస్ ఆపర్చునిటీ కూడా పెరుగుతున్నట్టే కదా. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, షేర్ హోల్డర్స్ చాలా పాజిటివ్ గా తీసుకొచ్చని. దీనికి ప్రధాన కారణం ఐపీఓకి వస్తున్నప్పుడు కూడా మీరు విన్న బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? టాటా గ్రూప్ మీద వీళ్ళ డిపెండెన్సీ కదా. టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉంటున్న కార్స్ మీద కానీ వాళ్ళ అండర్ లో ఉంటున్న JLR జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ మీద కానీ వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా రెవెన్యూస్ కేవలం ఒకే ఒక్క గ్రూప్, అది కూడా పేరెంట్ గ్రూప్ దగ్గర నుంచి వస్తుండడం మార్కెట్స్ లో కన్సర్న్స్ అయితే వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు వీళ్ళని నమ్మి ఒక పెద్ద బ్రాండ్ BMW బ్రాండ్ వీళ్ళ దగ్గరకు వచ్చిందంటే యాక్చువల్లీ టాటా వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీలోకి ఇంకొక కంపెనీ బిజినెస్ ఇవ్వాలని రాదు. టాటా మోటార్స్ వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు రారు, ఎందుకంటే అది టాటా మోటార్ అండర్ లో ఉన్న కంపెనీ, మనకేమి ఇస్తుందిలే బెస్ట్ సర్వీసెస్, వాళ్ళకైతే మంచిగా ఇస్తారు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి వెల్ నోన్ బ్రాండ్స్ వస్తూ ఉంటాయో, BMW అని ఇంకేదైనా కొత్త బ్రాండ్ ఇంకా పేరున్న బ్రాండ్స్ వస్తూ ఉంటాయో, వాళ్ళకు కూడా మంచి సర్వీసెస్ వెళ్తున్నాయి, మనకు కూడా వస్తాయని ఒక నమ్మకం వేరే వేరే బ్రాండ్స్ లో కూడా క్రియేట్ అవుతూ ఫస్ట్ థింగ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, అదొక బిగ్ నెగటివ్, అది క్లియర్ అవుతుంది. అండ్ మోర్ బిజినెస్ క్రియేట్ అవుతూ డైవర్సిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది టాటా టెక్నాలజీస్ పరంగా డెఫినెట్లీ మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఈ లెవెల్స్ అబోవ్ ఉన్నంత వరకు 22,540 to 22,560 ఆ 20 పాయింట్స్ జోనే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఈ లెవెల్స్ బిలో అగైన్ ఫాల్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే ఈ 22,370 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్, ఆ బిలో 22,280. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 47,440 అండ్ అప్ సైడ్ 47,630. నిన్న ఏ లెవెల్స్ మధ్యలో అయితే రేంజ్ బోనస్ కనిపించిందో సుమారుగా ఇవాళ కూడా సడన్ ఫాల్ అవుతున్నప్పుడు అదే సపోర్ట్, ర్యాలీ అవుతున్నప్పుడు కూడా చాలా టైం ఈ రెసిస్టెన్స్ దగ్గరే మార్కెట్ కన్సాలిడేట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి ఆ రెండు లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా గమనించండి. అండ్ కమింగ్ టు మార్కెట్ ఒక రేంజ్, నేను పర్సనల్ గా మార్కెట్ రేంజ్ బౌండ్ అయితే చూడట్లేదు అబౌట్ 20 to 250. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ నేను అనుకుంది రాంగ్ అయి 250 బిలో మార్కెట్ వచ్చి క్లోజ్ అయితే ఇంకా క్లియర్ గా 200 బిలో ఫర్ ద ఫైనల్ కన్ఫర్మేషన్. 200 బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అయితే 22,200 బిలో, దెన్ మార్కెట్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తాను. అప్పటి వరకు మార్కెట్ లో రేంజ్ బౌండ్ యాక్టివిటీ చూడడం కరెక్ట్ కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.